హలో ఫుడీ పీపుల్, ఈరోజైతే గుమ్మడికాయ బెల్లం వేసిన కూర ఎలా వండాలో చెప్తాను. ఫస్ట్ అయితే ముందు ఉల్లిపాయలు అయితే చీలికలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చెక్క, లవంగం, యాలకులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. నేనైతే ఎక్కువ పచ్చిమిరకాయలు వాడాను, కారం చాలా కొంచెమే వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కొంచెం కారం వేసాను, పసుపు అన్నీ వేసేసిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేయాలి. వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత మగ్గనిచ్చిన తర్వాత మనం బెల్లం అప్లై చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుని అయితే మూత పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం లైట్గా వాటర్ వస్తుంది. బెల్లం సరిపడానే వేసుకోవచ్చు, కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా మంచి కలర్ వచ్చేసింది. బెల్లం వేసిన తర్వాత కొంచెం వాటర్గా కూడా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మసాలా కూర, గుమ్మడికాయ బెల్లం వేసి మసాలా కూర. ఇదైతేనే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఎవరైనా కానీ ట్రై చేయండి. లాస్ట్లో అయితే కొంచెం మసాలా పొడి వేసాను, మసాలా పొడి కూడానే. తర్వాత కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. బెల్లం వేస్తాం కాబట్టి తొందరగానే అయిపోతుంది కూర. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏముండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. గుమ్మడికాయ బెల్లం వేసిన కూర మసాలాతో వండాను. ఒకసారి అయితే ఎవరైనా కానీ ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.